సదస్సులో డిప్యూటీ కలెక్టర్ పాకాల కొండయ్య మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ లో ఎవరైనా ఎస్టీ కమిటీ అయితే వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందేటటువంటి అన్ని ప్రయోజనాలు 100% అందాలి. వ్యక్తిగత అవసరాలు అంటే ఆధార్, రేషన్, ఇంటి స్థలము, త్రాగునీరు, వీటితో పాటు వీరికి సకాలంలో ఉండేటటువంటి అంగన్వాడీ సెంటర్ అయినా అన్ని అందుబాటులో ఉండాలని, ఇవన్నీ ఏర్పాటు చేయుటకు మండలంలోని ఎంపీడీఓ ఆధ్వర్యంలో అన్ని శాఖలు కూడా పాల్గొంటారని డిప్యూటీ కలెక్టర్ పాకాల కొండయ్య తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ నర్సిరెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామంలో గిరిజనులు పాల్గొన్నారు. బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయంటున్నారు. ఆయుష్మాన్ కార్డు, బీపీఎల్ ఇంక్లూడింగ్ ఏపీఎల్ కూడా ఇస్తారు. అబౌవ్ పావర్టీ లైన్ కూడా ఆయుష్మాన్ కార్డు అవైలబిలిటీ ఉంది. ఈవెన్ దో నాకు కూడా ఆయుష్మాన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంది. అయితే నాకు వాలెట్ ఇస్తున్నారు. ఆ వాలెట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజన కులాల వారి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు జాతీయ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అండ్ పిఎం జన్మాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ఎస్టీ కమ్యూనిటీ ఉందో వారికి ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందేటటువంటి అన్ని ప్రయోజనాలు కూడా 100% అందాలి అనేటువంటి ఉద్దేశం. ఇందులో 2 రకాలుగా, ఒకటి వ్యక్తిగత అవసరాలు, అదేవిధంగా సామాజిక అవసరాలు. వ్యక్తిగత అవసరాలు అంటే రేషన్ కార్డ్స్ కావచ్చు, ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటి వ్యక్తిగత అవసరాలన్నీ కూడా, ఇంటి స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యక్తిగత అవసరాలు. వాటన్నిటినీ కూడా 100% ఫుల్ఫిల్ చేయడం ఆ కమ్యూనిటీలో, ఆ ఏరియాలో. అదేవిధంగా సామాజిక అవసరాలంటే కనెక్టివిటీ రోడ్స్ కానీ, త్రాగునీరు కానివ్వండి, అదేవిధంగా వారికి అవసరమైన అంగన్వాడీ సెంటర్లు కానీ ఇలాంటివి వారికి అందుబాటులో ఉండే విధంగా చేయడం. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసం ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ నెల చివరి వరకు 30వ తారీఖు వరకు ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు కూడా, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మండల లెవెల్ టీం కూడా ఉంది. ఆ టీంకి మన ఎంపీడీఓ గారు, ఆ మండలం యొక్క ఎంపీడీఓ గారు కన్వీనర్గా, కోఆర్డినేటర్గా ఉంటారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి. ఆయన ఆధ్వర్యంలో ఆ శాఖ మండల స్థాయి అధికారులందరూ కూడా ఈ ఎన్నిక చేసినటువంటి గ్రామాల్లో తిరిగి వారి యొక్క అవసరాలు ఏమున్నాయో గుర్తించి, ఎక్కడ గ్యాప్ ఉందో గుర్తించి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి ద్వారా తీసుకెళ్ళి వాటన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి వారికి ఆ స్కీములన్నీ కూడా 100% వారికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం. అందుకోసమే నేను DTWOగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒకసారి పబ్లిక్తో ఇంటరాక్షన్ అవుతామనే ఉద్దేశంతో రావడం జరిగింది. నా పేరు పాకాల కొండయ్య. యాక్చువల్గా నేను డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పేసి దానికి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది.